పౌలు గారు అడిగారుగా, అసలు మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారా అని అడిగాడు. పొందుకుంటే గాలికి ఎగిరి పొట్టులాగా ఎగరరు. మీరు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే గాలికి ఎగిరి పొట్టులాగా ప్రతి విషయాన్ని నమ్ముతారు. జ్ఞానం ఉన్నవాడు ప్రతి సంగతినే నమ్మడట, జ్ఞానం లేనివాడు ప్రతి అడ్డగోలు మాట నమ్ముతాడు. ఈరోజు వచ్చి ఈడేమో ఎలాగంటాడు పరిశుద్ధాత్మని, రేపు ఇంకొక ఆయన వచ్చి ఆయన అలా అంటాడు, మరొక ఆయన వచ్చి నేను ఈ అమ్ముతున్నాను అంటాడు, మరొక ఆయన వచ్చి పర్లేదు అంటాడు. ఇవన్నీ మనకు రైట్ అనిపిస్తున్నాయి అంటే నీకు ఏం పని చేయట్లేదు చెప్పు? జ్ఞానం పని చేయట్లేదు. జ్ఞాన వివేచన వరం ఇచ్చి బలం ఇచ్చి ఒక మనిషిని ఇంటెలిజెంట్లా మార్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ. అరే ఒకప్పుడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడురా, ఇది నీ తెలివితేటలు ఇంత చక్కగా, అసలు వీడు ఒక ఇంత వ్యక్తిగా అనేకులకు నేర్పించే వ్యక్తికి వీడు ఎలా మారాడురా అనగానే అందరికి ఆశ్చర్యంగా ఉండాలి. వాడి జీవితంలో ఆత్మకార్యం జరిగినందుకే ఆడు పనికి రానోడు ఇంత